దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ కనిష్ట స్థాయిలో కొనుగోళ్ల సూచీలకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ ప్రభావంతో సోమవారం ట్రేడింగ్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పెరిగి నిఫ్టీ 22,600 మార్కును దాటింది. ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 227 పాయింట్లు పెరిగి 74,560 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 22,625 వద్ద కొనసాగుతుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 34 పైసలు పడిపోయి 87.29గా నమోదైంది. నిఫ్టీలో సన్ఫార్మా, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభపడుతుండగా ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్రా, ఎల్ఎన్టీ, బజాజ్ ఆటో, ఐటీసీ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఆసియా పసిఫిక్ మార్కెట్లు సోమవారం మిశ్రమంగా కదలాడుతున్నాయి. జపాన్ నిక్కీ 0.57%, దక్షిణ కొరియా కోస్పి 0.47%, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ సూచీ 0.2% మేర లాభాల్లో ఉంటే హాంగ్ సెంగ్ సూచీ 1.69% నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. మరొక వైపు అమెరికా మార్కెట్లు గత శుక్రవారం లాభాలతో ముగిశాయి. S&P 500 0.55%, నాస్డాక్ 0.7%, డోజోన్స్ 0.52% పెరిగాయి.